ఇక జనసేన సమావేశంలో నేతలకు పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ల వ్యవహార శైలిని ప్రజలకు ఎందుకు వివరించారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై దాడుల్ని ప్రోత్సహించడం లేదు, కానీ అందుకు దారితీసిన పరిణామాలపై మాట్లాడాలి కదా. కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చా, పార్టీని ఇబ్బంది పెట్టే వారిని ఉపేక్షించేది లేదు అని అన్నారు పవన్. తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్ళమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది.